హైదరాబాద్లో పోలీసుల నిఘా పెరిగింది. షీ టీమ్స్ కూడా సమర్థవంతంగానే పనిచేస్తున్నాయి. అయినా సరే ఒక పోకిరి అర్ధరాత్రి వేళ లేడీస్ హాస్టల్ గోడ దూకపోయాడు. నానా హంగామా చేశాడు. అయితే అమ్మాయిలు కేకలు వేయడంతో పోలీసులు వచ్చేలోపు పారిపోయాడు. ఈ ఘటనతో హాస్టల్లో యువతులకు మటుకు పీడకలు వచ్చినట్లయింది. లేడీస్ హాస్టళ్లకు కరువైన భద్రత, పెరిగిపోతున్న పోకిరీల బెడద, వరుస ఘటనలతో భయాందోళనలు. లాభం లేదు, షీ టీమ్ సెంటర్ అవ్వాల్సిందే. ఇది ఖైరతాబాద్ మార్కెట్ బజార్లోని ఏఐడబ్ల్యూసీ లేడీస్ హాస్టల్. ఇందులో 40 మంది దాకా అమ్మాయిలున్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే హాస్టల్ గోడ వెనక వైపున ఓ రైల్వే ట్రాక్ ఉంది. అక్కడ అటూ ఇటూ తిరుగుతూ పోకిరీలు వెధవేషాలేస్తున్నారు. తాజాగా ఓ ఆకతాయి ఎప్పుడు గోడెక్కాడో తెలీదు అసభ్యంగా ప్రవర్తిస్తూ హంగామా చేశాడు. అర్ధరాత్రి వేళ అతన్ని చూసిన అమ్మాయిలు ఉలిక్కిపడ్డారు. బిగ్గరగా కేకలు వేశారు. ఒక్కసారిగా కలకలం రేగింది. అటుగా పెట్రోలింగ్ పోలీసులు వస్తుండటంతో ఆ సైరన్ విని కేటుగాడు పారిపోయాడు. సాధారణ కాలేజ్ ఆ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఇద్దరు వచ్చారు, వెళ్ళి చూశారు. మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేశారనమాట. నీట్గా చేసుకున్నాడు. ఇంకా వద్దామని ప్లాన్ వేసుకొని ఉన్నారనుకుంటా. నీట్గా చేసుకొని పెట్టుకున్నాడు. గతేడాది ఇలాగే ఓ కేటుగాడు గోడ దూకొచ్చి వార్డెన్ తలుపు బాది పరారయ్యాడు. 2 సందర్భాల్లో ఆకతాయిలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు కూడా. అయినా పోకిరీల బెడత తప్పట్లేదు. వాడేమన్నా వచ్చాడా, మిమ్మల్ని ఏమైనా చేశారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకా మేము ఎవరికి కంప్లైంట్ చేస్తామో, పోలీసులకి చేస్తామా? ఆల్రెడీ చేశాము. వాళ్ళు ఏమంటున్నారంటే ఇంక వచ్చారు, చూశారు, వెళ్ళారు, అంతే. ఏం పట్టించుకోవాలో వదిలేశారు కూడా. మహిళా మండలి వాళ్ళు జోక్యం చేసుకున్నారు. అయినా ఏమి వాళ్ళకి సమాధానం చెప్పలేదు, వెళ్ళిపోయారు, వదిలేశారు. ఇంక మేము ఎవరికి చెప్తాం? పోకిరీపై యువతులు కంప్లైంట్ ఇస్తే హాస్టల్ యాజమాన్యం రిప్లై మరోలా ఉంది. మీపై అత్యాచారాలేవీ జరగలేదు కదా అంటున్నారట. నీలో ఎవరి కోసమో వచ్చుంటాడని తమనే అనుమానిస్తున్నారని చెప్తున్నారు అమ్మాయిలు. అతనికి కోర్టులో కేసు కూడా వేశారండి. తర్వాత మళ్ళీ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చేసి కూడా మీరు మహిళా మండలి ఎందుకు కన్సల్ట్ చేశారు, మాకు ఎందుకు చెప్పలేదంటే, మేడం మేము మీకు 1 మంత్ నుంచి చెప్తున్నాం కదా అని మీరు ఏం రెస్పాండ్ కాలేదు, ఏమనంటే వాడు ఏమైనా చేశారా అని మాత్రమే మాట్లాడుతున్నారు కానీ మా గురించి ఏం పట్టించుకోలేదు కదా అనేసి మేము అన్నాం. పోకిరీలు గోడ దూకుతున్న మాట వాస్తవమేనంటున్న హాస్టల్ వార్డెన్ ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పట్లేదు. ఎట్లా వస్తున్నాడు, దిగలేదండి. పోలీసు వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసినాము. వాళ్ళు వచ్చి కూడా చూస్తున్నారు, వాడు పారిపోతుండ అంతే. ఈ రోజు కూడా చూసిరు, పిల్లలు చెప్పిరు, అతను పారిపోయిండు. వచ్చిరు పోలీసు వాళ్ళు, రోజు వస్తున్నారు. చీకట్లు అండి, మీరు లోపలికి వచ్చి చూడండి, చాలా చీకటి ఉంటుంది. తరచూ ఇలా జరుగుతోంది కాబట్టి పోలీసులు, షీ టీమ్స్ దీనిపై దృష్టి సారించడం మంచిది. జరగరాని దారుణం ఏదైనా జరిగితే అప్పుడు బాధపడి ప్రయోజనం ఉండదు కదా. గోడవతల స్పెషల్ డ్రైవ్ చేసి కేటుగాళ్ల తాట తీయాలి. ఇకపై ఎవరూ హాస్టల్ వైపు కన్నెత్తి చూడకుండా చేయాలి.